నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం వేములపల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీచక్ర కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం పడవబడ్డట్లుగా కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని గ్రామ పెద్దలు మరియు భక్తులు స్పష్టం చేశారు. ఈ ఆలయం 2004వ సంవత్సరంలో పురాతన ఆనవాళ్లు కోల్పోయిన నేపథ్యంలో నూతనంగా కనకదుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పునర్నిర్మాణం చేయబడింది. అనంతరం అమ్మవారి ఆజ్ఞానుసారం హంసవాహనంపై కొలువై ఉన్న శివ పార్వతుల పూర్వ విగ్రహాన్ని ఆలయ వెనుక భాగంలో ఉన్న గుండం నుండి సుమారు 30 సంవత్సరాల తర్వాత 2006లో వెలికి తీసి తిరిగి ప్రతిష్ఠించడం జరిగింది. అయితే 2013వ సంవత్సరంలో ఆలయంలో దొంగతనం జరిగిన ఘటన తర్వాత ఆలయానికి తాళం వేయబడినప్పటికీ గత 13 సంవత్సరాలుగా ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవతలకు నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ పూజలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు మరియు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ శుక్రవారం ఉదయం ఆలయ తాళాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి పునర్ప్రారంభించాలని గ్రామ పెద్దలు కోరారు. వేద పండితుల సలహాలతో ఆలయ ధర్మకర్త సరితమ్మ గారి సమక్షంలో రాజకీయాలకు అతీతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదిశక్తివి నీవేనమ్మా, ఆదిశక్తివి నీవేనమ్మా, అఖిల జనులకు దేవతవయ్యి అందరి ఆత్మలో నిలిచినవమ్మా, అందరి ఆత్మలో నిలిచినవమ్మా. కల్లా కపటం ఎరగని మమ్ము అమ్మో దుర్గమ్మ, కంటికి రెప్పల కాపాడే మా తల్లి దుర్గమ్మ. కనక దుర్గమ్మ తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ, మా కాళికాంబవు నీవేనమ్మా అమ్మో దుర్గమ్మ. కంచి కామాక్షి నీవేనమ్మా అమ్మో దుర్గమ్మ, మా మధుర మీనాక్షి నీవేనమ్మా అమ్మో దుర్గమ్మ. ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలో శ్రీ చక్ర కనకదుర్గమ్మ గుడి ఆలయంలో మేమందరం కూడా రావడం జరిగింది. ఈ గుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 2004 సంవత్సరంలో మరి వేములపల్లి ఆడబిడ్డ అయినటువంటి సరితమ్మ గారు అప్పుడు ఆమెకు కళ్ళకు వచ్చి అప్పటికే మరి పడవబడినటువంటి చిన్న గుడిని అప్పటికే విగ్రహం కూడా పక్కన ఉన్నటువంటి దుర్గమ్మ బాయిలో మరి పిచ్చి వాళ్ళు అక్కడ వేసుకోవడం జరిగింది. అది దాదాపు 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు దాంట్లో ఉండడం జరిగింది. అప్పుడు 2004లో సరితమ్మ గారికి అమ్మవారి కళ్ళలోకి వచ్చినప్పుడు యామపల్లి వచ్చి ఇక్కడ పరిసరాలన్నీ కూడా పరిశీలించి ఇక్కడ అమ్మవారిని పునఃప్రతిష్ఠించాలని చెప్పి 2004లో కంకణం కట్టుకొని సొంత డబ్బులతోటి ఇప్పుడు మనం చూసేటువంటి గుడి అమ్మవారి నూతన విగ్రహం మరియు పాత విగ్రహాన్ని ఆ గుండంలోకి తీసి ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున ఇటు వేములపల్లి గ్రామంలో మండలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటిది మరి 4-5 సంవత్సరాల కాలంలో ఇక్కడ కొన్ని వచ్చినటువంటి అవాంతరాల దృష్ట్యా మరి కనకదుర్గమ్మ అమ్మవారి ఆజ్ఞల మేరకు సరితమ్మ గారు తాత్కాలికంగా ఇక్కడ గుడికి బంద్ చేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం అయితే పెద్ద ఎత్తున మహిళా భక్తులు రావడం, పండుగల సమయంలో కానీ మామూలు సమయంలో కానీ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కానీ అందరూ కూడా ఆశీర్వాదం తీసుకొని పోతూ ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి కొంతమంది కావాలని గుడి పడవబడిందని అరిష్టమైందని చెప్పి కొంతమంది ఇక్కడ గత 2-3 రోజులుగా కొన్ని వీడియోల్లో అవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. అమ్మవారు కట్టించినటువంటి సరితమ్మ గారే ఈ గుడిని మరి ఏ విధంగా మళ్ళీ పునఃప్రతిష్టలో ఆమె కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. మేమందరం కూడా
మరి ఈరోజు అమ్మవారు ఇక్కడ గుడి దగ్గర కలవడం జరిగింది. సత్యమ్మ గారిని అందరూ కూడా మేము గ్రామస్తులు అందరం కూడా మరి పురప్రముఖులు అందరూ కూడా వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారే మళ్ళీ తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠ ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా అమ్మగారు తెలుసు కాబట్టి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆగున్నది కాబట్టి మరి పండితులు వేదాంతులు అందరి అభిప్రాయాల మేరకు అమ్మనే ముందుండి నడిపించాలి. ఇది ఎవరి వల్ల కాదు. కొంతమంది తెలిసి తెలియక యమనపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు వచ్చి తాళం తీస్తాం మరి ఓపెన్ చేసి క్లీన్ చేసి పోతామని చెప్పని అంటారు. క్లీన్ చేసి తాళం తీసి వెళ్ళిపోయినది మాత్రం ఊరికి మంచి జరగదు. మాకున్నటువంటి అభిప్రాయం ఎన్ని సంవత్సరాలు మరి తాళం వేసినది కాబట్టి దానికి ఖచ్చితంగా మరి ఉత్తమమైన బ్రాహ్మణులతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు మరి యజ్ఞాలు పద్ధతులు చేసిన తర్వాతనే చేస్తే బాగుంటుందని చెప్పి అమ్మ కూడా సెలవిచ్చారు. కాబట్టి మీ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మేమే కాక ఇక్కడికి రానటువంటి మిగతా గ్రామస్తులు అందరి తరఫున మరి సత్యమ్మ గారే ముందుండి మళ్ళీ గతంలో ఏ విధంగానైతే మరి ఇక్కడ కార్యక్రమాలు పూజలు అమ్మవారికి చేసారో ఆ విధంగా చేయాలని చెప్పి అందరం కూడా వేడుకోవడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా చెప్పి ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు సరే గతంలో జరిగిన అమ్మవారి ఆజ్ఞ మేరకు నేను అట్లా ఆపినా కూడా ఇప్పుడు మీ అందరి కోరిక మేరకు నేను కూడా చేస్తాను గ్రామస్తులకు అని చెప్పని అమ్మవారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఈ విషయంలో గ్రామస్తులు కానీ ఇతరులు కానీ ఎవరు ఎలాంటి ఆందోళనలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోకుండా మరి సత్యమ్మ గారి నాయకత్వం ఆధ్వర్యంలోనే ఈ గుడిని మళ్ళీ పునఃప్రారంభించి ఈ యమనపల్లి మరి పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మరి చర్యలు తీసుకోవాలని సత్యమ్మ గారిని మేమందరం యమనపల్లి గ్రామస్తులను కోరుతాము. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం మా వేమనపల్లిలో వెలిసినటువంటి కనకదుర్గమ్మ తల్లి. అది మా అందరికీ గర్వకారణంగా ఉంది. అంతటి సత్యం కలిగినటువంటి తల్లి ఎన్నో మా తాతల నాడు ఈ గ్రామంలో వెలిసిందని చెప్పి ఈనాడు మేము సంతోషపడుతూ ఉన్నాం. అదేవిధంగా మా ఊరి ఆడపడుచైనటువంటిది సరితమ్మ గారు అలా చిన్న గుడిని చాలా పెద్ద గట్టి చేసినటువంటి ఆ సరితమ్మ తల్లి మా వేమనపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఆడపడుతూ మా అందరికీ ఆ అమ్మనే కనకదుర్గమ్మ తల్లి అని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఎంతో ఘనంగా గుడిని కట్టి బ్రహ్మోత్సవాలు నడిపించి యజ్ఞ యాగాదులు చేసిన తర్వాత మరి అది చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు కల్పించి చేయటం జరిగింది. ఆ తర్వాత మరి గుడిలో దొంగతనం జరిగింది. జరిగినటువంటి విషయాన్ని అందరికీ పెద్ద మనుషులకు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్పడం జరిగింది. ఈనాడు మాకెవరికి చెప్పలేదనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నారు మాటల ద్వారా. కానీ ఆనాడు అందరు చెప్పింది అందరం వచ్చినాం. ఆనాడు కూడా ఆజ్ఞానుసారం తాళం వేస్తున్నా అంటే వద్దమ్మా అని చెప్పని మేము ప్రాధాయపడటం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ నిన్నటి రోజు శుభసూచకం. మరి ఎందుకంటే మేమందరం వేమనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కోసం మా ఊరి కోసం మేము దాదాపు అందరం కలిసి ఆమెను ప్రాధాయపడటం. మరి ఆ విషయంలో అమ్మగారి ఇద్దరు కుమారులు కానీ మరి సంజీవరెడ్డి గారు కానీ ఆ విషయంలో మా అందరికీ సహకరించి అమ్మను ఒప్పించడం జరిగింది. అయితే మరి 3 రోజుల క్రితం మా గ్రామస్తులే మా ఊరి ఆడపడుచులే మా వాళ్ళే వచ్చి ఇక్కడ శుద్ధి చేయటం జరిగింది. వాళ్ళు భక్తితోనే వచ్చారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. మరి ఆ విషయాన్ని ఒకళ్ళిద్దరూ వాళ్ళకున్నటువంటి ఉద్దేశపూర్వకంగా మరి రాజకీయానికి పోయాలనేటటువంటి ఉద్దేశం దురుద్దేశం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళలో భక్తి కనుక ఉన్నట్టయితే మరి వాళ్ళు ఇంకో గుడి కట్టాల్సినటువంటి గుళ్ళు చాలా ఉన్నాయి. మరి అది కట్టిస్తే బాగుంటుంది. మరి ఈ గుడి విషయంలో కట్టించినటువంటి గుడిలో ఉన్నటువంటి చెత్తని ఎత్తిపోపించేటటువంటి విధానం కరెక్ట్ కాదని మొదటి నుంచి చెప్తా ఉంది. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారు సరితమ్మ గారిని పిలిపించి గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరం కలిసి బతిలాడి ఆమెకు నచ్చజెప్పి గుడిని తీపిస్తే బాగుంటుందనే ఉద్దేశం మా అందరిలో ఉంటే మరి వాళ్ళు ఏంటంటే మేము కొంత ఏదో విధంగా
వచ్చి మేము చేస్తామని చెప్పని ఉద్దేశంతో చేసిన తర్వాత మా ఆడకూతుర్లందరూ కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి మేమే సపోర్ట్ చేయలేదు. మేము అమ్మవారికి చెప్పినాం సరితమ్మ గారికి, సరే తెలిసో తెలియకో భక్తితోని చాలామంది వచ్చారు, వాళ్ళ ఒకరిద్దరు మూర్ఖంగానే వచ్చారు. మరి రేపటి నాడు అదే మూర్ఖత్వంతో తాళాలు బలకు కొడితే వాళ్ళకి ఏం జరుగునో జరగకపోనో కానమ్మా మా ఊరు నాశనం అయిపోతుంది, ఊరంతా ఆగమైపోతుంది తల్లి. మరి మీరు ఏదో రకంగా మీరు వచ్చి మరి కార్యక్రమాల విధానంగా మీకు తెలుసు కాబట్టి అన్ని కార్యక్రమాలు చేసి ఆ గుడి తలుపులు తీసి మా ఊరిని అందరినీ కాపాడమని చెప్పని కనీసం ఒక 3-4 గంటల సేపు మేము అందరం రిక్వెస్ట్ చేస్తే మరి అమ్మ సరేనని చెప్పి అంగీకరించింది. మరి త్వరలో మరి వేములపల్లిలో బ్రహ్మాండమైనటువంటి ఊరు పండుగ రాబోతుందని చెప్పని ఈ సందర్భంగా మా వేములపల్లి గ్రామ ప్రజలకు సంతోషంగా మేము తెలుపుకుంటున్నామన్న సంతోషంగా. మరి ఈ విషయంలో సహకరించినటువంటి వారి కుటుంబానికి సరితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కలిసి అమ్మవారిని ఇటువరకు జరిగినట్టు ఫస్ట్ స్టార్టింగ్లో వివిధ పండితులతో ఎట్లా చేసిర్రో అదేవిధంగా మళ్ళా మీరు చేయాలని మేము అందరం రిక్వెస్ట్ చేస్తే అమ్మవారు వచ్చి సరే అని ఒప్పుకున్నది. అప్పుడు ఏదో గుడి తాళం వేసిర్రు, పూజలు జరగట్లేదు, ఏం జరగట్లేదు అని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏదో దొంగతనం జరిగిందని ఒక కారణంతో ఒక తాళం వేసారు. రోజు పూజలు చేస్తూనే ఉన్నారు, దీపారాధన పెడుతూనే ఉన్నారు, అన్ని కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏదో వీడికొచ్చి ఏదో ప్రచారం చేసి అది ఏది జరగట్లేదు, ఈడ అమ్మవారికి ఏం కావట్లేదు అని చెప్పేసి ప్రచారం చేసి వాళ్ళు ఏదో కావాలని లబ్ధి పొందేందుకే తప్ప వేరేది ఏం లేదు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి అమ్మవారికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మవారు ఫస్ట్ ఎట్లా స్టార్టింగ్లో ఎట్లా చేసారో సరితమ్మ గారు మళ్ళీ అదే విధంగా ఈ అమ్మవారికి మళ్ళీ అదే విధంగా మీరు ఉండి దగ్గరుండి కొనసాగించాలని మేము ఊరి గ్రామ పెద్దలు అందరం వచ్చి అమ్మవారిని కోరుకుంటున్నాం. గుడి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కనకదుర్గమ్మ గుడి గౌరవ చైర్మన్ గారు బద్దం సరిత సంజయ్ రెడ్డి అమ్మ గారికి నాకు నమస్కారాలు. ఇక వచ్చేసి అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ మాజీ సర్పంచ్ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క దేవస్థానం గత 10 రోజుల నుంచి గత 2013 తర్వాత మూతపడ్డాని ఏం లేదు. ఇప్పుడు అమ్మగారు కూడా వస్తున్నారు, పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇది యొక్క ప్రతి దసరా అప్పుడు కానీ మధ్యలో కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ అమ్మవారు వచ్చినప్పుడు ఇది క్లీన్ చేస్తారు. ఎన్నడూ శుభ్రపరిచే విధానం అనేది లేదు. అదేవిధంగా కావాలని కొంతమంది గ్రామంలో ఏదో చేద్దామని గ్రామాన్ని ఏదో డిస్టర్బ్ చేద్దామని టీడీపీ వచ్చారు. అలాంటిది ఏం లేదు. ఇప్పటికైనా అందరం కలిసి ఊరి గ్రామంలో ఉన్న గంగదుర్గమ్మ గుడి అందరి సమక్షంలో అమ్మగారి పర్యవేక్షణలో చేస్తాను కూడా ముందుకు వచ్చినందుకు కూడా గ్రామ ప్రజలు అమ్మగారు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మేడం అమ్మగారు సరితమ్మ గారు కూడా ఈ గుడి మేము ముందుండి నడిపిస్తాం, మీరందరూ సహకారం చేయాలంటారు. గ్రామ ప్రజలు అందరం కూడా గ్రామంలో ఉన్నట్టు అన్ని సబ్బండ కూడా అందరం అన్ని వర్గాలు అన్ని కులాలందరూ కలుపుకోపోయి మంచిగా ఊరి కోసం మనం ఒక గుడిని మంచిగా ఉన్న ఈ చెరువు పక్కన ఉండే గుడిని ఊరి అందరం అమ్మగారి పర్యవేక్షణలో మంచిగా చేసుకొని ఈ యొక్క పండుగ వాతావరణం జరగబోయే కాలంలో ఇలాంటి మన ఊళ్ళో ఏంటంటే ఒక గుడి అనేది కనకదుర్గమ్మ గుడి మన బెజవాడ పోకుండా అంతకంటే మా అమ్మగారు ఆడున్నా ఇక్కడ మన తల్లి అటువంటి పెట్టించి మన ఊళ్ళో ఇంత మంచి గుడి ఇంతకుముందు మన మాజీ ప్రజాపతి చెప్పారు అన్ని కోరికలు తీర్చే తల్లి మన కనకదుర్గమ్మ గుడి మేడం కనకదుర్గమ్మ తల్లి ఈ గుడి కట్టించినందుకు సరిత మేడం గారికి చాలా ధన్యవాదాలు. ఇంత పెద్ద గుడి కట్టి అమ్మగారు కూడా ఒక మాట చెప్పారు, నేను చేస్తానండి మీరందరూ సహకరించాలి. ఇప్పటి నుంచి ఏ కార్యక్రమమైనా ఊళ్ళో అందరం ప్రజాపతి అందరం కలిసి మీ ఆధ్వర్యంలో మీ గ్రామ పంచాయతీ అయితే మీరు అందరూ కలిసి ఊరికి వస్తాను, నేను కూడా చేస్తాను, ఒక ఆడబిడ్డగా చేస్తాను ముందుకు వచ్చినాను కూడా మేడానికి ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని ఒక పండుగ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చేసేదే ఊరి కోసం మేడం గారు చేసిన మనం చేసిన అందరం ఊరి కోసం చేయబట్టి అందరం ఇలా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం ప్రశాంత వాతావరణం పండుగ జరుపుకున్నాం. మేడం గారు చేస్తున్నందుకు గ్రామ ప్రజలందరూ ధన్యవాదాలు చేస్తాం. ఆమె ఒప్పుకుంది గుడి ఓపెన్ చేస్తున్నది, మొత్తం ఆమెతోనే ఏ కార్యక్రమమైనా ఆమెతోనే చేద్దాం, మొత్తం ఆమెదే. మన అయ్యగారిని పెట్టిన ఆమెతోనే మంచిగా ఆమెతోనే అన్ని రకాలుగా ఫస్ట్ నుంచి గట్టించేయబట్టి ఆమెతోనే అందరం నడుస్తాం. పార్టీకి అతీతంగా ఎవ్వరు లేదు, పార్టీ గిట్ లేదు, ఆమె వల్లనే మొత్తం ఎన్నడూ టైం చెప్తుందో ఆ టైం నాడు ఓకే. మన కనకదుర్గమ్మ గుడి జనాల క్రితం నుంచి ఉండే శిథిలావస్థ అయిన గుడిని మన సరితమ్మ గారు
గుడిని సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది. భక్తులకు గజ్జలు కావాలన్నా గజ్జలు ఇప్పించడం, రకరకాలుగా అందరికీ సహాయ సహకారాలు అందించింది. అదేవిధంగా మళ్ళా గుడిని ఆమె సొంత నిర్ణయంతో ముందుండి మళ్ళీ ఓపెనింగ్ చేయాలని ఆమెకు మా అందరి సహాయ సహకారం ఉంటాయని తెలియజేస్తున్నాం. అమ్మవారి టెంపుల్ ఓపెన్ కావాలన్నది అందరూ ఆశ ఉంది. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టెంపుల్ ఓపెన్ కావట్లేదని ఈరోజు వచ్చి గుడి ఓపెన్ చేస్తాం మేమని ఊర్లో ప్రజలు వచ్చి అయితే మాది ఊరు మా టెంపుల్ అని ఈరోజు వచ్చారు. ఇన్ని సంవత్సరాల నుంచి టెంపుల్ ఓపెన్లో లేనప్పుడు ఎవరు ఒక్కరు కూడా అడుగుపెట్టిన జాడ మాకు కనిపించలేదు. అందులో వచ్చిన వాళ్ళల్లో ఈరోజు వచ్చి మా అమ్మవారు మా టెంపుల్ అని అనడంలో కరెక్ట్ కాదు. అది ఇన్నాళ్ళ నుంచి లేని ఇది ఒక్కరోజులో ఎట్లా వచ్చిందో మాకు కూడా అర్థం కాలేదు. నేను గుడి అంతకుముందు ఓపెన్ అయినప్పుడు నేను లేను, నాకు తెలియదు అప్పుడు ఎట్లా జరిగింది ఏంటన్నది కూడా నాకు తెలియదు. కానీ నేను ఒకళ్ళు చెప్పడం వల్ల నేను ఈ టెంపుల్కి వచ్చిన దగ్గర నుంచి నేను ఒక లక్ష్యంతో వచ్చాను. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాను. నేను అనుకున్నవి నా కొడుకు విషయంలో కానీ నాకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రతి ఒక్కటి అమ్మవారి వల్ల అయ్యింది. అన్ని విషయాల్లో నేను సక్సెస్ చూశాను. నేను అనుకున్నట్టు అవ్వటము, అన్నీ జరగటము, అన్నీ నేను చేసుకునే నాకు అయిపోవడం అయింది. కాకపోతే నాది ఒక్కటే కోరిక, ఇది ఎవరెవరో వచ్చి మేమున్నామంటూ మాది అంటూ చేయటం కాదు. ఇది అమ్మవారి ఆజ్ఞతోటి నా అమ్మ చేతుల మీదుగా టెంపుల్ ఓపెన్ అవ్వాలన్నది నా కోరిక. అది అక్షరాల అమ్మ చేతుల మీదుగానే జరగాలి. శివయ్యని లేపాలన్నది కూడా అమ్మ చేతుల మీద జరగాలని ఉన్నది అన్నది ఆజ్ఞ. అది కూడా కరెక్ట్గా అదే విధంగా జరగాలి. అంతేకాకుండా అమ్మ పాదం టెంపుల్లో ఫస్ట్ పడాల్సింది అమ్మ పాదం. వేరే ఎవరెవరో వచ్చి ఓపెన్ చేస్తామంటే మాత్రం అది మాకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది కరెక్ట్గా నిత్యం మేము వచ్చేవాళ్ళం. మాకు అమ్మ పడుతున్న కష్టం ఏంటో, అమ్మ ఫ్యామిలీ కానీ అమ్మ పిల్లలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరి ఇది కూడా వాళ్ళ మీద వేసుకుని వాళ్ళ ఇది పడుతూ ఎంత కష్టాలు పడుతూ కూడా అందరినీ కాపాడుకుంటూ వస్తున్న అమ్మ ఈరోజు వేరే ఎవరెవరి వాళ్ళని నిందలు పడుతూ ఇది అవ్వటం అన్నది మాకు అస్సలు నచ్చలేదు. ఈరోజు అమ్మ చేతుల మీదుగానే టెంపుల్ ఓపెన్ కావాలి. అమ్మ పాదం టెంపుల్లో అమ్మ గర్భగుడిలో పడాల్సిందే అమ్మ పాదం. అదే మేము కోరుకునేది. ఎప్పటికీ అమ్మ ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ అందరి మీద ఉంటాయని కోరుకుంటూ సెలవు. ఈరోజు నోవలపల్లి ప్రజలందరికీ, నోవలపల్లి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నేను తెలియజేసుకునేది ఏంటంటే, గత 100 సంవత్సరాల క్రితం నుంచి కనకదుర్గమ్మ గుడి చిన్నగా ఉండేది, పడబడి ఉండేది. దాంట్లో దొంగలు పడి విగ్రహాలని బావిలో వేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి 100 సంవత్సరాల నుంచి. అయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితులలో మా నోవలపల్లి ఆడపిల్ల అయినటువంటి సరితమ్మ గారి ఆజ్ఞతోటి, ఆమె యొక్క కనకదుర్గమ్మ ఆజ్ఞతోటి మా ఊరికి వచ్చి ఇంత పెద్ద గుడిని కట్టించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కొరకు ఆమె యొక్క మొక్కులని తీర్చుకుంటూ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇంత ఎత్తున భారీ ఎత్తున కట్టడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ గుడి మీద మా మీద ప్రేమించి ఆ అమ్మగారు సరితమ్మ గారు మీ ద్వారానే ఏ కార్యక్రమాలు చేసినా, ఆ శివయ్యని లేపాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలన్నా మీ యొక్క భక్తితోటే చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ మీరు మా దేవుంచి మమ్మల్ని మా ఊరిని కాపాడగలరని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. నమస్కారం. కనకదుర్గ అమ్మవారు యమలపల్లి. మరి నేను కూడా భక్తుడిని. మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడ జిల్లాని మన స్టేట్ వైజ్ తెలంగాణ స్టేట్ వైజ్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు భక్తులు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మరి యామలపల్లికే గర్వకారణం అమ్మ తల్లి. ఇక్కడ 21 మంది దేవతలు ఉన్నారు. అందరికీ నిత్యం పూజలు అందుతూనే ఉన్నాయి. మరి గుడికి తాళం పడ్డా కూడా భక్తులు వచ్చి పూజలు చేసుకుంటుర్రు. మరి ఇప్పుడు ఈ గుడి ఓపెన్ చేస్తానికి అందరూ కృషి చేస్తున్నారు. మరి అమ్మవారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే నిత్యం పూజలు అనుకుంటుంది. ఇక్కడ భక్తులు అందరూ కూడా వస్తున్నారు. కార్యక్రమం నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.